ముందుగా యోయోటి ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అయితే ఒకటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి విధానము వాళ్ళు వ్యవహార శైలి మొదటి నుంచి కూడా కొంత డిఫరెంటే ఉంటుంది. మొత్తం యూటర్నే ఉంది. ఎప్పుడైతే వాళ్ళు ఒక అంశాన్ని మాట్లాడతారో ఆ అంశం మీద ఎక్కడ కట్టుబడి ఉండరు. హైడ్రా విషయంలో చూసుకోండి, లేదా మూసీ ప్రక్షాళన విషయమే చూసుకోండి, మీరు ఏ అంశం అన్నా తీసుకోండి. ఆ రోజుల్లో వాళ్ళు చెప్పిందేమో తర్వాత ఎవరైతే అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట్లాడి కంచెలు అనేది ఎంపేస్తున్నాం, ప్రగతి భవన్ ఇది చేస్తున్నాం, రోజు ప్రగతి భవన్లు ఉంటాము, ఇప్పుడు ఎవడు ఉంటాడు అంతా ఖాళీ మాటల వరకే ఉన్నది కానీ చేతలకు వచ్చే వరకు పూర్తిగా మాయమైపోయింది. ఒకటే కాదు, అనేక విషయాలు వీళ్ళ విషయాలు అన్నీ మాయమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2500 ఇస్తానని అది మాయమైపోయింది, స్కూటీలు ఇస్తానని అది మాయమైపోయింది, తులం బంగారం అన్నారు అది మాయమైపోయింది, ఇంద్రమ్మ ఇల్లు అన్న చెప్తున్న టీ కార్యకర్తకు ఆ కార్యకర్త మిగతా అందరికీ మాయం చేసేసారు. ఒకరిద్దరు పక్షాన్ని కానీ ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లు అనే వరకు మీరు మాట్లాడిన విషయాలు నేను చాలా సందర్భాల్లో క్లియర్గా చెప్పినాం. వీళ్ళు ఇస్తానటువంటి 5 లక్షలు ఏంది, 5 లక్షల రూపాయలు ఉంటే ఆ ఇంట్లో వీళ్ళు కట్టిస్తాము అన్నప్పుడు అందులో అనేక రకాలైనటువంటి పూర్తిగా వివరించి చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు ఉన్నటువంటి ధరలు ఏంది, వీళ్ళు ఇస్తున్నది ఏంది, మళ్ళీ దాని మీద కూడా మాట్లాడినాం. అనేక విషయాల్లో కూడా వీళ్ళ 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అన్న రేషన్ కార్డు ఎవరికో వచ్చింది, ఆయన గొప్ప చెప్పుకుంటూ రేషన్ కార్డు అని అంటే నాన్న నేను ఏమంటున్నా, ఒక రోషం బాలుకి వచ్చిన ఇంకొక ఆయన ఎవరో కార్యక్రమం అనేక మంది. నేను ఈ రోజు కూడా అనుకోకుండా ఒక సందర్భంగా నేను ఒక దగ్గరకు పోతే అది హైదరాబాద్ కి సంబంధించినటువంటి అంశమే. నాకు ఎవరు ఎట్లుంటారో తెలియదు. నేను హైదరాబాద్ పోయిన తర్వాత ఈ రోజు కూడా రేషన్ కార్డు కి సంబంధించింది ఆఫీసు ఏది హాస్పిటల్ పక్కనే ఉన్నటువంటి ఆఫీస్, నేను రోడ్ నుంచి పోతుంటే ఆడికి పోయినాను. వందలాది మంది క్యూ ఉన్నారు లైన్. కారణం ఏంటంటే రేషన్ కార్డు గురించి. అది ఎక్కడో సర్వర్ పనిచేస్తలేదు, ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు సర్వర్ ఆపేసింది అంటే అది తెలియక కూడా జనాలు వందలాది మంది క్యూలో నిలబడ్డారు. మళ్ళీ వీళ్ళు రేషన్ కార్డులు ఇస్తే గార్డెన్ నిలబడాల్సినటువంటి అవసరం ఏముంది? అప్లికేషన్ల వరకు మాత్రమే తప్ప ఎక్కడ ఆచరణ లేదు. ఏదో కొంత వాళ్ళు చెప్పుకునేటువంటి అంశంలో కొన్ని చెప్పుకుంటా ఉన్నారు, అది తాత్కాలికమైన అంశం కాదు, ఇంకొకటి ఏం లేదు. అయితే ప్రజా సమస్యల మీద అనేక విషయాలు విద్యార్థులను మోసం చేశారు, రైతుల్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, వృద్ధులను మోసం చేశారు. వృద్ధులందరూ కూడా ఏమనుకున్నారు, సరే భయ్ ముందు గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పింఛన్ ఎక్కువ ఇస్తానది, ఎక్కడ వాయ పింఛన్? ఏమైనా మాట్లాడితే నిధులు లేవు, మా దగ్గర ఏం లేదు, ప్రభుత్వం లేదు, అది లేదు, ఖాళీ కుండలు, ఖజానా లేదా. మరి ఇవన్నీ అదే అంటున్నాను, బయట విషయాలు మన సెకండ్ రౌండ్ లో ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందు అంతర్గత విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడేది కానీ, కొండా సురేఖకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మధ్య జరుగుతున్నది, లేకపోతే ప్రభాకర్ గారికి, లక్ష్మణ్ గారికి, వివేక్ గారికి వీళ్ళ మధ్య జరుగుతున్నాయి. 17 రోజులనే అన్నేమన్నాడు, టేబుల్కు ఏమి ఇరగొడతలేమన్నారు. 17 రోజులనే వీళ్ళ అధికారం వచ్చినాక 17-18 రోజులకే యూత్కి సంబంధించిన వీళ్ళ గాంధీ భవన్ జరిగితే కుర్చీలు వీకేసుకొని కొట్టుకొని లాస్ట్కు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇక మళ్ళీ అంతకన్నా గొప్పగా ఏం చెప్పాలి? తర్వాత వీళ్ళ మంత్రులు ఎవరు కూడా ఒకరికి సమన్వయమే ఉండదు. ఆయన చెప్తాడు, ఈ ఒక ఆయనేమో ఢిల్లీకి పోయి ఈయన కుర్చీ పోతుంది అంటాడు, ఒక ఆయన ఈయన కుర్చీ దించుతా అంటాడు. ఆయన అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో ఆయన్నే డిఫెన్స్ చేసుకుంటూ నేనే ఉంటా. అరే ఎవరైనా ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఎవరైనా ఆయనే ఉంటా అనుకుంటాడు కదా, ఆయనే 4 సార్లు డిఫెన్స్ చేసుకుంటూ ఏం జరగదు నేనే ఉంటా అని. ఒక మంత్రి ఏమో ఒక దగ్గరకు పోయి సమావేశాలు పెడతాడు, ఒక ఎమ్మెల్యేలు అందులోనే ఉన్న వ్యక్తులందరితో తీసి ఒక గ్రూప్ చేసి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీల అంతర్గతంగా ఉన్న పంచాయతీలు వేరే ఏ పార్టీలో లేవు. మీ పార్టీలో లేవా? అంటే నేను నా పార్టీలో అదే చెప్తానే కొట్లాడుతున్నారు కదా అన్న, అది కూడా మా వాళ్ళు ఏం కొట్లాడుతున్నారు నేను వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే మీ దగ్గర ఇంకా సర్వస్వం ఉంది. అరే ఏమంటున్నా, మాది చటాకు ఉంటే మీరు సర్వస్వం ఉందే, ఏం మిగలలేదు. కాంగ్రెస్ మీరు చటాకుంటే వాళ్ళ సర్వస్వం ఉండటానికి వాళ్ళేం కొత్త కాదు, మొదటి నుంచి ఉన్నాయి. మీకు కొత్త, బీజేపీలో ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు. అదే మేము దాని మీద కూడా సీరియస్ గా ఉన్నాం కదా. అట్లా ఎవరైనా మాట్లాడితే మేము సస్పెండ్ చేసాం, వీళ్ళు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. 22 నెలలు ఉన్నారు వీళ్ళ పార్టీ. అరే తీర్మానం వల్ల మీ పార్టీ మనిషా పార్టీకి వచ్చి గెలిచిండు కానీ పార్టీ మనిషే, కాంగ్రెస్ పార్టీ సభ్యత ఉంది. ఆయన ఎక్కడ కూడా చెప్పు తీర్మానం వచ్చిండు, ఎక్కడన్నా ఒక్కటే ఉన్నాయన కాదు. పార్టీకి పోయినా 2023 ఎలక్షన్ ఏడున్నాడు. అరే నేనేమంటున్నా, తిరిగి వచ్చినాడు 2023 రాజగోపాల్ సస్పెండ్ చెప్పి పొంగులేటికి నోటీస్ ఇప్పి క్రమశిక్షణ కమిటీ ఉంది కదా, ఆ కమిటీలోని పొంగులేటికి నోటీస్ ఇప్పి కొండా సురేఖ ఏం మాట్లాడింది? ఒక
మహిళ మీద మాట్లాడే వ్యాఖ్యలు అదేమన్నా? మీరు మహిళలు ఏం మా- కించపరచలే. కాదు. కించపరచలేదా? అన్న మాట అనకు. మహిళలు ఎవరు అన్నదంటే పెద్ద మాట అన్నది. కొండా సురేఖ కేసు దేనికుంది ఆవిడ మీద? కొండా సురేఖ పొంగులేటి గారు ఏమన్నారు? పొంగులేట్ అంటే నేను కొండా సురేఖ అంటే నేను మహిళల్ని కించపరిచే మాట ఎంత పెద్ద మాట మాట్లాడిందా? ఏం మాట్లాడారు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఎందుకు పొంగులేటి ఇవ్వాలి? గారు ఏమన్నారు? అరే పొంగులేట్ అంటే మహిళల్ని కించపరిచి కొండా సురేఖ అన్నది. పొంగులేట్ కొండా సురేఖ గారు అన్న పొంగులేట్ మీద మేము కాదు మీ వాళ్ళే వెళ్ళి పెట్టుకుంటారు. కొండా సురేఖ మొత్తం చక్కగా చెప్తే ఇల్లే చేస్తారని. కొండ సురేఖ గారికి పొంగులేటి గారికి పరదు అని మేడం అన్నారు. నిన్న ఏదో ఇష్యూ అయినారు దాని మీద పొంగులేటి గారు కొండ సురేఖ గారు ఏమన్నారు? నేను ఆ విషయం అనలేదు. నేను కావాలని టీచర్ అడిగే అనలే. కొండా సురేఖ మహిళల్ని అవమానించి మాట్లాడినప్పుడు ఎందుకు నోటీస్ రెస్పాండ్ మొన్న ఈటల ఏమన్నారు? బండి సంజయ్ వల్లనే నాకు రాష్ట్ర అధ్యక్షుడు రాలేదన్నారు. ఎవరు ఓపెన్ ఎక్కడండి అన్న? ఓపెన్ గా అనలేదు. చెప్తున్నా కదా ఓపెన్ మాట్లాడారు. ఏమంటున్నా ఆయన సస్పెండ్ చేయండి మరి. ఎవరిని సస్పెండ్ చేయండి అంటే ఖచ్చితంగా చేస్తాం అన్నారు కదా. అన్నారు కదా. అంటే ఫస్ట్ ఖచ్చితంగా చేస్తాం అన్న. అట్లా ఎక్కడ మాట్లాడలేదు. ఇంకా రాజేంద్ర గారు విజయవాడ ఎక్కడ ఉండొచ్చు. ఆయన బయటకు ఎక్కడ అనలేదు. ఇందాక మొన్న మా పేపర్ మేడం. ఈట అంటే అన్న గడికో పేపర్ ఉంటే అన్ని పేపర్లు కొన్ని పేపర్లు ఎట్లా అంటే ప్రత్యేకంగా ఒకరిని టార్గెట్ చేయాలనే పేపర్లు రాసేటివి కొన్ని తయారైనవి. దానికి ఎక్కడ ఎడ్యుకేషన్ అనుమతి ఉండదు. అనుమతి లేనటువంటి పేపర్లు రాసుకునే పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పెద్ద పేపర్లే అట్లుంటే ఇప్పుడు చర్చ ఎందుకు దాని గురించి మాట్లాడుతుంది. గూగుల్లో కొట్టన్నా చూడండి మీరే గూగుల్ మీ గురించి చెప్తున్నాము. రాములు గారు ప్రేమ్ గారు సార్ ఆ విషయంలో రామ్ గోపాల్ గారు క్లారిటీ ఇస్తారు, అది వేరే విషయం. కానీ చెప్పండి ప్రేమ్ గారు. అయితే వీళ్ళకి సమన్వయం ఉండదు అని చెప్పి మనం చెప్పాల్సిన అవసరం అనేక సందర్భాల్లో వీళ్ళ మంత్రులే వీళ్ళ నాయకులే బహిరంగంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసి హోటళ్లలో ప్రత్యేకమైనటువంటి మీటింగ్లు పెట్టి ప్రభుత్వ వ్యతిరేకంగా పోయినప్పుడు వీళ్ళే మాట్లాడుకొని వీళ్ళే వచ్చిన సందర్భాలు అనేక సందర్భాలు చూసినాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇవాళ కదా చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీలో 5 ఏళ్ళు ఉన్నారంటే చాలా గగనం. వీళ్ళ దగ్గర చరిత్ర 2 ఏళ్ళగానే మార్చేసి మారిన ముఖ్యమంత్రులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి భయపడుకుంటున్నాడు ఎప్పుడేం జరుగుతుందో. ఇన్నిసార్లు రాహుల్ గాంధీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడు? ప్రసన్నం చేసుకోవడానికే కదా. ప్రజా సమస్యల మీద మాట్లాడే అంశం కన్నా ఎక్కువ 22 నెలలు 50 సార్లకు ఎక్కువ తిరిగాడు. ఎందుకు పోతుండు? ఏమైనా మాట్లాడితే ఏముందని అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకున్నటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ ఏమాత్రం కొంచెం తగ్గినా ఇంకో గ్రూప్ పోయి ఏం పెడుతుందనే భయంలో లెక్కున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో అయినా అంతర్గత విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది. ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా చూడండి. స్థానిక ఎన్నికల విషయంలో జరిగినటువంటి అంశంలో కొంత ముందు జాగ్రత్త చూడాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టుకు పోతే ఏం నిర్ణయం తీసుకోవాలి, ఒకవేళ కాదని కూడా తెల్లారి ఏం నిర్ణయం తీసుకోవాలి. మంత్రులందరూ కూర్చొని క్యాబినెట్లలో కూర్చొని మీటింగ్లు సమావేశాలు ఏం చేశారు? సమావేశాలు అయినాయని మాత్రమే చెప్తున్నారు. దాని మీద రిజల్ట్ ఏముంది? ఒకవేళ కోర్టు నిర్ణయం తీసుకుంటే మనమేం నిర్ణయం తీసుకోవాలి? ప్రత్యామ్నాయ మార్గం ఎట్లా వెతకాలి? ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీ ఏమన్నది మేము 42% ఇస్తాను పాత రిజర్వేషన్ అమలు చేసుకుంటూ మేము కొత్తగా వచ్చే వాళ్ళకి ఎవరికైనా 42% ఇచ్చేది చెప్పు కోర్టే చెప్పింది కదా, మీరు అట్లా చేసుకోవచ్చు అని. వద్దనేమంటలే కదా. అంటే ఆ నిర్ణయం కూడా తీసుకుంటలేరు. ఎందుకు తీసుకుంటలేరు అంటే క్లియర్గా అర్థమైంది. ప్రజల్లో వ్యతిరేకత ఉంది, బీసీల వ్యతిరేకత ఉంది, మహిళల వ్యతిరేకత ఉంది, రైతుల వ్యతిరేకత ఉంది. అన్ని పక్షాన వ్యతిరేకత పార్టీలు ఉంది, ప్రజల్లో కూడా ఉంది. ఈ అంతర్గత వ్యతిరేకత తట్టుకోవడమే వీళ్ళకి తరం అయితే లేదు. రోజుకో మాటలు రోజుకోరు. ఇవాళ ఉన్నాయన రేపున్నాడు. రాజగోపాల్ రెడ్డి గారే 10 సందర్భాలు మాట్లాడారు. పొంగులేటి కూడా ఏం తక్కువ కాదు. ఆయన కూడా ఎక్కడ అక్కడ మాట్లాడాడు. పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడారు. కొండా సురేఖ మాట్లాడారు. ఏ మంత్రి మాట్లాడలేదు? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ మీదనే అనేక సందర్భాల్లో వ్యతిరేకించిన దాఖలాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి వాదన ఏంటంటే వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అరే మా దగ్గర ఉండేటువంటి అంశాన్ని మీతో పోల్చుకుంటే అసలు ఊహకు లేనటువంటి అంశాలు అనేక ఉన్నాయి కాంగ్రెస్ లో. ప్రజల్ని మభ్య పెట్టే దాంట్లో మొదటి వరుసలో కాంగ్రెస్ ఉంటుంది. గౌతమ్ ప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీలో ఈ అంతర్గతంగా మంత్రుల మధ్య జరుగుతున్నవి కానివ్వండి, మిగిలిన నాయకుల మధ్య జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా సరే ఆ పార్టీకి సంబంధించి పూర్తి అంతర్గత విషయాలు అయినప్పటికీ వాళ్ళు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.